నమస్కారం. ఈ వీడియోలో మనము హెర్నియాకి హైడ్రోసిల్కి ట్రీట్మెంట్ పరంగా కానీ కాంప్లికేషన్స్ పరంగా కానీ ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి అనేది క్లుప్తంగా చెప్పుకుందాము. సో హెర్నియా అంటే ఏమనుకున్నాము, కడుపు చుట్టూ ఉన్న కండరాల్లో గ్యాప్ అనేది రావడం వల్ల ఈ గ్యాప్లో నుంచి మనకు పేగులు జారితే ఆ పేగులు జారినవి గజ్జల్లో నుంచి వరబీజం వరకు జారినట్లయితే హెర్నియా అని అనుకోవడం జరిగింది. అదే హైడ్రోసిల్ అనేది చూసుకుంటే, హైడ్రోసిల్ అంటే దీంట్లో పేగులు జారడం అంటూ ఏమీ ఉండదు. దీంట్లో చేరేదల్లా ఇది ఒకవేళ వరబీజం అయితే వరబీజం చుట్టూ ఉన్న పొరల్లో ఈ నీరు అనేది చేరితే మనం హైడ్రోసిల్ అని అనుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనం కాంప్లికేషన్స్, ఈ హెర్నియాలో కానీ హైడ్రోసిల్లో కానీ ఎటువంటి ప్రమాదాలు జరగచ్చు అని చూసుకుందాము. దాని తర్వాత ట్రీట్మెంట్లో ఎట్లాంటి మార్పులు ఉంటాయని చూసుకుందాం. మొదటగా హెర్నియా వల్ల కానీ హైడ్రోసిల్ వల్ల కానీ వచ్చే ప్రమాదాలు చూసుకుందాం. హెర్నియా గురించి మనం ముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. సో దీంట్లో ఏమవుతుంది, ఈ కండరాల్లో మధ్యలో ఉన్న గ్యాప్ వల్ల ఈ పేగులు జారడం అనేది జరుగుతోంది. ఈ పేగులు జారడం వల్ల ఏదో ఒక రోజు మనకు పేగులు అనేవి అడ్డగించే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఈ పేగులకే రక్త సరఫరా అనేది, ఎలాగైతే వేలికి ఉంగరం తొడిగినప్పుడు ఉంగరం టైట్ అయిపోతే ఈ వేలికి ఎట్లయితే రక్త సరఫరా కొంచెం ఆగి వేలు అనేది ఉబ్బడం జరుగుతుందో, అలాగే ఇలా జారిన పేగుకి ఎప్పుడైనా కొంచెం ఇది టైట్నెస్ అనేది అనిపించినప్పుడు ఈ పేగులు ఉబ్బి దానికి రక్త సరఫరా అనేది చచ్చిపోయి పేగులు పంక్చర్ అయ్యే ప్రమాదాలన్నీ కూడా ఉంటాయి. అందుకే మనం హెర్నియాలో తప్పకుండా ట్రీట్మెంట్ అతి త్వరగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం. అదే కనుక మనం హైడ్రోసిల్ వరకు చూసుకుంటే, హైడ్రోసిల్ అనే జబ్బు హెర్నియాతో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రమాదంతో కూడిన జబ్బు. ఎందుకంటే మనకు ఈ హైడ్రోసిల్ జబ్బులో పేగులకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లము లేదు, అండ్ కండరాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లము లేదు. మనకు జరిగే ఏకైక ప్రాబ్లం ఏంటి అంటే, హైడ్రోసిల్లో వరబీజం చుట్టుపక్కల ఉన్న పొరల్లో మనకు నీరు అనేది చేరుతూ ఉంటుంది. సో దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు జరగచ్చు అని చూసుకుంటే, దీంట్లో చెప్పాలి అంటే ప్రమాదాల కంటే కూడా మెయిన్లీ ఇవన్నీ పేషెంట్ డిసైడెడ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అనగా ఏంటి అంటే, ఇప్పుడు ఎవరికైనా బయటికి వెళ్ళాలి, ఇప్పుడు వాపు అనేది చిన్నదిగా ఉందనుకోండి, బట్టలు వేసుకుంటే లోపల అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ ఈ హైడ్రోసిల్ అనే జబ్బులో మనకు నీరు చేరుతుంది కాబట్టి నీరు చేరే కొద్దీ మనకు ఆ వరబీజం సైజ్ అనేది బాగా పెరిగి కొందరిలో చిన్న హైడ్రోసిల్ అయితే బయటికి కనపడకపోవచ్చు, కానీ హైడ్రోసిల్ బాగా పెద్దదైన వారు ప్రాపర్గా మంచిగా ప్యాంట్ వేసుకొని బయటికి పోవాలన్నా కానీ కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే బయటికి చూడ్డానికే ఆ వరబీజాల దగ్గర ఏదో పెద్ద సంచి ఉంది, ఏదో దాచిపెట్టుకొని పోతున్నారు అనేటట్లు బయటికి కనిపిస్తూ ఉంటుంది ఈ హైడ్రోసిల్లో. సో మెయిన్లీ ఈ హైడ్రోసిల్లో కాంప్లికేషన్ అంటే ఏంటి అంటే, కాస్మెటికల్లీ చూడ్డానికి సరిగ్గా ఉండకపోవడం ఒకటి, అండ్ రెండోది సంచి అనేది పెద్దదయ్యే కొద్దీ ఈ హైడ్రోసిల్లో నీరు చేరే కొద్దీ ఎప్పుడైనా పొరపాటున, సపోజ్ ఉదాహరణకి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, హెర్నియాలో కావచ్చు హైడ్రోసిల్లో కావచ్చు, పొరపాటున బాల్ అక్కడ చేరినట్లయితే ఆల్రెడీ నీరు చేరి బాగా సంచిలాగా ఉంది కాబట్టి ఆ నీటి బ్యాగ్ అనేది పగలచ్చు, పంక్చర్ అవ్వచ్చు, లేదా ఆ నీటి బ్యాగ్లోనే ఏదో ఒక రక్తనాళం చిట్లిపోయి ఆ రక్తనాళం నుంచి రక్తం అంతా చేరి ఈ సంచిలో అంతా కూడా నీటి బదులు రక్తం అనేది చేరే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదా ఒకవేళ రక్తం కానీ నీరు కానీ ఉండి పొరపాటున ఒక వారికి షుగర్ కానీ లేదా వాళ్ళ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న క్రమంలో ఈ నీరు అనేది ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండనే ఉంటాయి. మరి అన్ని హైడ్రోసిల్కి ట్రీట్మెంట్ అవసరమా అని చూసుకుంటే తప్పకుండా కాదు. ఎందుకు అంటే, మనం హైడ్రోసిల్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరము, ఎవరికి అవసరము అని చూసుకున్నట్లయితే ఓన్లీ ఫర్ లార్జ్ హైడ్రోసిల్ ఆర్ మ్యాసివ్ హైడ్రోసిల్, అంటే బాగా పెద్ద హైడ్రోసిల్ ఉన్నప్పుడు మాత్రమే హైడ్రోసిల్కి సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది స్కాన్లో మనకు బయటకు వచ్చి చూసుకుంటే అందరికీ 100లో 50-60 మందికి చూసుకుంటే మినిమల్ హైడ్రోసిల్ అంటూ ఉంటారు, అంటే చాలా చిన్న హైడ్రోసిల్ అని. సో అటువంటి చిన్న హైడ్రోసిల్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఎటువంటి ప్రమాదం ఉండదు. వారిలో చిన్న హైడ్రోసిల్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఏకైక జాగ్రత్త ఏంటి అంటే, రిపీటెడ్ ఫాలోఅప్స్లో
సైజ్ అనేది అంతే ఉందా లేదా సైజ్ అనేది బాగా పెరుగుతుందా ఆర్ పెరుగుతూ ఉంటే కూడా ఎంత త్వరగా పెరుగుతూ ఉంది అనే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. బట్ హైడ్రోసీల్ వరకు స్మాల్ హైడ్రోసీల్, మీడియం సైజ్ హైడ్రోసీల్ వరకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ మందులు కూడా ఎటువంటి అవసరము ఉండదు. బికాస్ హైడ్రోసీల్కి ఎటువంటి మందులు పనిచేయవు. ఓన్లీ అండ్ ఓన్లీ ఎట్లాంటి హైడ్రోసీల్స్కి అవసరం ట్రీట్మెంట్ అని చూసుకుంటే ఓన్లీ లార్జ్ హైడ్రోసీల్, బాగా పెద్దగున్న హైడ్రోసీల్కి మాత్రమే సర్జరీ అనేది అవసరం ఉంటుంది. లేదా అతి అరుదుగా ఫైలేరియాసిస్ అనే జబ్బు, దోమల ద్వారా వ్యాప్తి చెందే ఒక జబ్బులో ఇలా హైడ్రోసీల్ అనేది జరగచ్చు. వీరిలో ఈ హైడ్రోసీల్ ఒక్కటే కాకుండా కాళ్ళ వాపులు కూడా గమనించవచ్చు. బట్ అది అరుదుగా పల్లెటూర్లలో ఉండే కొందరికి మాత్రమే ఈ ఫైలేరియాసిస్ ద్వారా ఈ హైడ్రోసీల్ అనేది రావడం జరుగుతుంది. లేదా ఎక్కువ మంది 95 నుంచి 99% వారికి ఎటువంటి కారణం లేకుండానే ఈ హైడ్రోసీల్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ట్రీట్మెంట్లో భాగంగా హెర్నియాకి హైడ్రోసీల్కి ఎలా డిఫరెన్సెస్ అని చూసుకుంటే మనకు హెర్నియా వరకు ట్రీట్మెంట్లో ఓన్లీ ఆప్షన్ ఈజ్ సర్జరీ. సర్జరీలో కూడా మనకు 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి, లాప్రోస్కోపీ సర్జరీ అని, ఓపెన్ సర్జరీ అని. లాప్రోస్కోపీ సర్జరీ అడ్వాంటేజెస్ ఏంటి, ఓపెన్ సర్జరీ పైన లాప్రోస్కోపీకి ఎట్లా ఫాస్ట్ రికవరీ ఉంటుంది, లాప్రోస్కోపీ ఎలా చేస్తారు అనేది మన ఛానల్లో మిగతా వీడియోస్లో చెప్పడం జరిగింది. అదే హైడ్రోసీల్ వరకు చూసుకున్నట్లయితే హైడ్రోసీల్కి ఎటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఉండదు. హైడ్రోసీల్కి ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే ఓపెన్ సర్జరీ. సో ఈ ఓపెన్ సర్జరీ చాలా చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది. మనకి మహా అంటే 10-15 నిమిషాలు 20 నిమిషాల లోపల మనకు ఈ హైడ్రోసీల్ సర్జరీ అనే చిన్న సర్జరీ అయిపోతుంది. ఈ హైడ్రోసీల్ సర్జరీ అంత పెద్ద సర్జరీ కాదు కాబట్టి సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్ అని కానీ, అది తినకూడదు ఇది తినకూడదు, రెస్ట్ తీసుకోవాలి అని ఎటువంటి రూల్స్ లేవు. సపోజ్ పేషెంట్ కనుక ఈరోజు సర్జరీ హైడ్రోసీల్కి చేయించుకుంటే మరుసటి రోజే తన జాబ్ కానీ, ట్రావెలింగ్ కానీ, ప్రయాణాలు కానీ అన్నీ ధారాళంగా చేయొచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలి, హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి.